అంటే నిన్న ఎగ్జాక్ట్లీ అన్న చెప్పినట్టుగా 8 o'clock క్లాస్ స్టార్ట్ అయింది. ఆ గ్రూప్ డివైడ్ చేశారు. అందులో నేను 3 గ్రూపుల్లో ఒక గ్రూప్కి నేను లీడర్గా చేశాను. ఆ ఫస్ట్ గ్రూపు అయిన తర్వాత ఆ గ్రూప్లో చాలా మంచి డిస్కస్ జరిగింది. అందరూ పరిచయం చేసుకున్నాము. తర్వాత మళ్ళీ ఆ గ్రూప్ మళ్ళీ విడిపోయి మళ్ళీ వేరే గ్రూప్లో నేను చేరాను. ఈ కొత్త పరిచయాలు మళ్ళీ అంటే 2 గ్రూపుల్లో కొత్త పరిచయాలు జరిగింది. అందరూ కూడా చాలా మంచి విషయాలు డిస్కస్ చేసుకున్నాము. ప్రతి మూమెంట్ కూడా ఎక్కడ డల్గా అనిపించలేదు, లేదంటే ఎక్కడ బోర్ కొట్టలేదు. ప్రతిదీ నేర్చుకునే తపనే ఉంది. ఇక్కడ మనం అందరూ కూడా నేర్చుకోవడానికి వచ్చాము. నిన్న జరిగినటువంటి ప్రతి సెషన్ కూడా చాలా ఆసక్తికరంగానే ఉంది. నైట్ 11 గంటల వరకు కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా మనం ఎవరు కూడా కదలలేదు. అంటే మనం ఎంత క్యూరియాసిటీగా అందరూ ఉన్నాము. సో నాకైతే నిన్న జరిగినటువంటి సెషన్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. నేను చాలా విషయాలని కూడా నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ అండి. జై భీమ్ అందరికీ. నా పేరు రాజు, నాది జౌలాంబ గద్వాలు. అయితే నిన్న కార్యక్రమాలు అన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది. పొద్దున్న నుంచి నైట్ వరకు ఎలాంటి బోర్ కొట్టలేదు. అదేవిధంగా చాలా విషయాలని మనం నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే నేను ఎక్కడ ఇలాంటి ప్రోగ్రాంలో ఎక్కడ చేయలేదు, ఫస్ట్ టైం ఇక్కడ రావడం. చాలామంది చాలా రకాలుగా చాలా మంచిగా అనిపించింది. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు ప్రశాంత్, మేడ్చల్ నుంచి. నిన్న నా కమిటీలో 4 ఉన్నారు. అందులో నేను సెక్రటరీగా ఉన్నాను. అయితే అందులో రమేష్ హైదరాబాద్ నుంచి ఉన్నాడు. అతను ప్లస్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి, తర్వాత దివ్య మదనపల్లి నుంచి, తర్వాత ఇమ్రాన్ వరంగల్ నుంచి పాల్గొన్నాము. అయితే చాలా పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాము. అందులో పాయింట్స్ డిస్కషన్లో అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్రమంలో ఒకరికి నేను నిన్ననే స్టార్ రైటింగ్ కూడా ఇచ్చాను. అది కుమార్ ఉపన్యాసం 3rd క్వశ్చన్ గురించి. అదొకటి బాగా అనిపించింది. ఇంకా అందరు బాగానే పార్టిసిపేట్ చేశారు. అందరికీ జై భీమ్. నా పేరు బన్నీ, నేను ఖమ్మం నుంచి వచ్చాను. నిన్న జరిగిన దానికి ఏంటంటే పొద్దునేమో ఒక 10 మందిని కూర్చున్నాము. అందరం అప్పుడే పరిచయం చేసుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత గురుగారు పిలిచి మళ్ళీ ఇంకొక టాస్క్ ఇచ్చి ఇంకొక టాస్క్ వెళ్ళాము. అందులో ఏంటి 5 వెళ్ళాము. అక్కడ 5 క్వశ్చన్లు ఇచ్చి దాని గురించి చర్చ చేసి నాకు ఒక రిజల్ట్ అంటూ ఒక రిపోర్ట్ ఇవ్వండి అన్నారు. ఆ టైంలో మేము మాట్లాడుకున్నాం, మా అన్న వాళ్ళతోటి చెల్లితోటి ఇట్లా అందరితో డిస్కస్ చేసి ఒక షీట్ అంటూ చేసాము. అది అన్న వాళ్ళకి ఇచ్చాము. లాస్ట్కి వచ్చేసరికి ఒక బ్యాటరీ లెవెల్ లో అవుతున్న క్రమంలో అన్న ఇంకొక పరిచయం చేశాడు. టాలెంట్స్ ఏమున్నాయి, ఒక్కొక్కరికి ప్రత్యేకతలు ఏంటి అని ఏంటంటో చెప్పండి అంటే అదొకటి అయింది. మళ్ళీ 11 గంటలకు అయిపోయేసరికి ఆ టైంకి మళ్ళీ ఇంకొక ఉత్సాహం ఏంటంటే డ్యాన్స్ పెట్టడం, పాటలు పెట్టడం, అన్న డ్యాన్స్ వేయటం, ఇంకా అట్లా కార్యక్రమం బాగా జరిగింది. చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా బాగా జరిగింది అదంతా. థ్యాంక్ యూ. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు హరిలాల్, నేను భద్రాద్రి జిల్లా నుంచి. నిన్నటి ఫీడ్బ్యాక్ చెప్పే ముందు ఈ ప్రోగ్రాం గురించి 2 మాటలు. ఉపన్యాస శిక్షణ అంటే ఏముంటుందో ఎట్లుంటుందో అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత లక్కీ ఏమో అనేది అనిపించింది. అందుకు అందరికీ, ముఖ్యంగా సార్కి థ్యాంక్స్. నిన్నటి విషయంలో మా గ్రూప్ నుంచి మేము 5 వాళ్ళలో ఒకరు వెళ్ళిపోయారు. 4 కలిసి దగ్గర మేము ముగ్గురం ఒక 10% మేము హెల్ప్ చేస్తే, సహాయపడితే 90% మోహన్ గారే దానికి గ్రూప్ని తీసుకొచ్చారు. అయితే అక్కడ ప్రజెంట్ చేసినటువంటి సానియా గారికి 4th ప్లేస్ ఇచ్చారు. ఈ క్రెడిట్ అంతా కూడాను మోహన్ గారికి దక్కుతుంది. థ్యాంక్ యూ. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు మల్లేష్, నేను మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి వచ్చాను. ఈయన కమిషన్ ప్లానింగ్లో భాగంగా ఒక 5 మెంబర్స్ని టీమ్గా తయారు చేసి మాకు ఒక 5 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది.
ఆ క్వశ్చన్లో బాగా డిస్కషన్ చేశాను. అలా నాకు టైం సరిపోలే. ఒక 3 క్వశ్చన్లపై బాగా డిస్కషన్ చేసి ఇంకా 2 క్వశ్చన్లపై డిస్కస్ చేయండి. ఎంతో జై హింద్ సార్. రాంబాబు నా పేరు. మా గ్రూప్ పేరు భాగ్యరెడ్డి వర్మ గ్రూప్. మా గ్రూప్లో ఉన్న 4 మెంబర్స్ పేర్లు మల్లేష్, గోపాల్, బాబు, నాగరాజ్ అన్న. అయితే మా నలుగురికి 4 ప్రత్యేకతలు ఉన్నాయి. 4 ఇట్లలో నేను స్పెషల్గా అనుభూతి పొందింది ఏంటంటే, ఫస్ట్ నేను రాసేటప్పుడు నేనే బాగా రాస్తున్నా అని నేను ఫీల్ అయినా. తర్వాత నాకు గోపాల్ అన్న టీచర్ అని నాకు తెలియక అయితే అన్న స్పీచ్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు అన్న ఇచ్చిండు, మామూలుగా అందరి లెక్కన క్యాజువల్గా ఇచ్చిండు నేను అనుకున్నా. అన్న మా సెకండ్ ప్రైజ్ ప్రకటించే వరకు కూడా నాకు తెలియదు మాకు ప్రైజ్ వస్తుంది అనే విషయము. అది నేను బాగా అన్నని ఆ టాలెంట్ నాకు బాగా అనిపించింది. తర్వాత మా దాంట్లో ఇంకో అన్న బాబు అన్న అని చెప్పి మంత్రాలు అది బాగా చేసిండు. బాబు అన్న మన మంత్రాలు చేయడం కూడా ప్రత్యేకతలలో ఒకటి. మా టీంలో మేము అందరం 5 ఉంటే 3కి ప్రత్యేకతలు ఉన్నాయని అబ్జర్వ్ చేసిన నేను. అవి నాకు మంచిగా అనిపించినాయి. అలాగే మల్లేష్ అన్న నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని అంటే, నాయకులను తయారు చేయడమే నాయకులకు ఉన్న లక్షణం అని చెప్పి ఒకటి అది నాకు బాగా టచ్ అయింది. తర్వాత మన వెంకటేష్ అన్న, వెంకటేష్ అన్న నిన్న ఒక అంకుల్ని తీసుకుపోయి నేను మాట్లాడలేనని చెప్తే ఒక 5 నిమిషాలు అన్న పంపిస్తే మనందరం వద్దు పర్లేదు ఇక్కడ ఉండి నవ్వుకుంటాడని మనం అనుకుంటే అన్న వెళ్ళొచ్చి తర్వాత ఆయన మాట్లాడడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. నిన్నటి కార్యక్రమంలో ఇంత నాకు బాగా అనిపించింది. జై ఇన్సాన్. మా గ్రూప్ పేరు భగత్ సింగ్ గ్రూపు. మా గ్రూప్లో చంద్రశేఖర్ అన్న, సంతోష్, సుబ్బారావు అన్న, దీప్తి గారు ఉన్నారు. అందులో నేను ఫస్ట్ వచ్చినా నాకేం తెలియదు, తెలుసుకోవడానికి వచ్చినా అని ఈమె చెప్పింది. కానీ అందరిది మొత్తం రాసింది మాత్రం అన్ననే. మేమందరం డిస్కషన్ చేసుకుంటూ ఉంటే అన్న మొత్తం రాస్తూ వచ్చాడు. అది కానీ మొత్తం అన్న ఇంత టాలెంటెడ్ అని నాకు ఎప్పుడు అర్థమైందంటే, మా గ్రూప్లో ఉన్న నాకు అసలుకే తెలియదు. రాత్రి మనం అందరం ఒకరికొకరు ప్రత్యేకత చెప్పేటప్పుడు అన్న ఇంత టాలెంట్ పర్సన్ మా గ్రూప్లో ఉన్నాడని నాకు అప్పుడు అనిపించింది. తర్వాత మిగతా వాళ్ళు కూడా డిస్కషన్లో మంచిగానే అన్నారు, బాగానే ఉన్నారు. నాకు మంచిగానే అనిపించింది. నాకు ఓకే. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు అంగుత్ ప్రియాంక. నేను ఖమ్మం నుండి వచ్చాను. మాది సావిత్రిబాయి ఫూలే టీం. మా టీం మెంబర్స్ వచ్చేసి సుబాని అన్న గారు, కళ్యాణ్ అన్న గారు, అశోక్ అన్న గారు. అయితే నిన్నటి ప్రోగ్రాం నిన్న మనం ఇక్కడికి చేరుకున్నప్పటి నుంచి మొదలు పెడితే ప్రతిదీ టాస్క్లే. రెడీ అవ్వడం నుంచి తినడం నుంచి ప్రతిదీ టాస్క్లే మనకు. సో చాలా మంచి ఫుడ్ని అందించారు. చాలా చక్కగా ఉంది ఫుడ్ అయితే తినడానికి. థ్యాంక్ యూ ఫుడ్ అందించినందుకు టీంకి, నిర్వహణ టీంకి. ఆ తర్వాత టీం చేయడం, మనం ఈ 4 రోజులు ఏం చేయాలి అనే దాని మీద ఆ 5 క్వశ్చన్స్ని అన్న ఇవ్వడం, మనల్ని ఆలోచింప చేయడం. అంటే ముందుగానే ఒక యాక్టివిటీ అన్నట్టు మనం చేయబోయే పనిని ముందుగానే మనకు చెప్తూ ఒక యాక్టివిటీని మనతో చేయించడం వలన ఈ 3 రోజులు కూడా మనం అలర్ట్గా ఉండడం, అది నేర్చుకుంటున్నామని ముందే మనకు తెలియడం, అది చాలా బాగా అనిపించిందన్న. థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఆలోచన విధానం తీరు ఉన్నప్పటికి కానీ ఎక్కడో ఒక చోట చివరికి ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఎన్ని రిపోర్ట్లు వచ్చాయో అన్నీ కూడా ఒకలాగానే అనిపించాయి. ఎందుకంటే మనందరి భావజాలం ఒకలాగానే ఉంది అనేది నాకు ఆ తర్వాత అర్థమైంది. ఆ తర్వాత మళ్ళీ మనకు నిన్న ఇన్స్పైర్డ్ పర్సన్ రామారావు గారు వారు రావడం, ఇక్కడ జరిగినటువంటివి అన్నీ కళ్ళకు కట్టినట్టు చెప్పడం, అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం, సజీవంగా అక్కడ మనం వెళ్ళి ఆ సీన్ని చూసినట్టే అనిపించింది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ అనుభవాలను చాలా బాగా పంచుకున్నారు. అందులో నుంచి మనం ఎంతో కొంత నేర్చుకున్నామని నేను అనుకుంటున్నాను. అంటే ఆ రోజుల్లో ఉండే కుల వివక్షత ఈ రోజు కూడా ఇలానే సాగుతుందేంటి అనే ఒక ఆలోచననైతే కదిలించి వెళ్ళిపోయారు ఆయన. సాయంత్రం ఫుడ్ తినడం, అక్కడ ఆ ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత జరిగినటువంటి యాక్టివిటీస్ చివరి దాకా మీలో ఉన్నటువంటి ప్రత్యేకతలు అని చెప్పడం, కొంతమంది దాన్ని మనం ఎంటర్టైన్గా తీసుకున్నప్పటికి కానీ ఓహో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి వ్యక్తుల మధ్య నేను పొద్దుటి నుంచి ఉన్నానా
అనే ఆశ్చర్యభావం అయితే కలిగింది. మనమందరం మనుషులందరం ప్రత్యేకతతోనే ఉంటాము, బట్ అందరికీ చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ టీమ్, నా మొదటి రోజున ఇంత బాగా స్టార్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.